తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేపిక. ఏదైతే పిఠాపురానికి సంబంధించినటువంటి ఏఈ నూకరాజు ఫ్యామిలీ గురించి నిజంగా మర్చిపోలేము. ఎంటైర్ కూతురు, భార్య, తను, మనవడితో పాటు ఆ గోదావరికి దూకేసినటువంటి ఏదైతే ఘటన ఉందో, 20 నిమిషాల పాటు ప్రాణాలతోటి పోరాడినటువంటి ఆ చిన్న బాబు ప్రాణాలు ఈరోజు అనాథగా అలా తల్లి కోసం చూస్తూ ఉన్నటువంటి ఆ ఘటన నిజంగా కంటతడి పెట్టించే విధంగానే ఉంది. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నలుగురు, ఇందులో ప్రధాన నిందితుడు ఏంటి? ఇతగాడే నిందితుడు. ఎవరైతే సాదిక్ అనేటువంటి వ్యక్తి నిజంగా ఎంత దారుణానికి పాల్పడ్డాడంటే, ఈరోజు ఈ విషయాలు బయటకు రావడానికి గల కారణం ఏంటంటే, నూకరాజు కూతురైనటువంటి సౌజన్య నిజంగా తను రాసినటువంటి దాదాపుగా 5 పేపర్ల లెటర్ రాసింది. ఒకవేళ అదే కనుక వీడికి దొరుకుంటే దాన్ని కూడా మొత్తం మాయం చేసిందాడు. ఇట్స్ కేవలం కూడా ఆస్తి కోసము, తన తండ్రి నుంచి వచ్చేటువంటి డబ్బు కోసము, తన మీద ఉన్న ఆస్తి పత్రాలు వీటన్నిటి కోసం ట్రాప్ చేసి ఈరోజు ఆ అమ్మాయి ప్రాణాలు, అలాగే తల్లిదండ్రుల ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. బేసికల్ ఒకవేళ వాళ్ళు చనిపోకుండా ఉండుంటే, వాళ్ళంతటా వాళ్ళు సెల్ఫ్గా చేసుకొని ఉంటే ఈ ఎదవ చంపేసి ఉండేవాడేమో. ఈరోజు పోలీసులు పట్టుకున్న తర్వాత, నేను ఒక అమాయకుడిని, నాకేం సంబంధం లేదు, నన్నెందుకు నిందిస్తున్నారు అన్నాడు. మరి ఇప్పుడు ఆ లేఖలో ఉన్నటువంటి మాటలకు నిజంగా లేఖ చదువుతుంటే నాకే కంటతడి, బాధ ఆగలేదు తెలుసా. అంటే ఇంత దారుణంగా, ఎస్ అఫ్ కోర్స్ భర్త ఉండగా ఇంకొకరితో మనము ఇలాంటి వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం ముమ్మాటికి తప్పే. కానీ నిజం తెలుసుకున్న తర్వాత, రియలైజేషన్ అయిన తర్వాత, వద్దు అని చెప్పిన తర్వాత కొంతమంది సరే అనుకుని వదులుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఈమెని ట్రాప్ చేసిందే, లవ్లోకి దించిందే, తినతో వివాహేతర సంబంధం పెట్టుకుందే తన ఆస్తి కోసం అని తెలుసుకున్నటువంటి ఈ అమ్మాయి ఈరోజు ఏమి చెయ్యలేక నిస్సహాయ స్థితిలో ప్రాణాలు తీసుకుంది. ఎంటైర్ తల్లిదండ్రులు కూడా ఇందులో ప్రాణాలు కోల్పోయారు. ఏ బాబు కోసమైతే తన ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రతిరోజు దాదాపుగా 2 సంవత్సరాలు కష్టం పడుతూ ఉన్నటువంటి తను ఈరోజు అదే బాబును కూడా ఆ గోదావరిలో దూకి చావాలి అనుకున్నటువంటి ఘటన. అసలు ఏం జరిగింది, ఆ లేఖలో ఏముంది అని తెలుసుకుంటే, సౌజన్య రాసినటువంటి లేఖలో తండ్రి చిన్నప్పటి నుంచి ఇచ్చినటువంటి ఏదైతే ఆ గ్రేట్ థింగ్, తనని తాను ప్రూవ్ చేసుకోవాలన్నటువంటి గ్రేట్ థింగ్, తనతో పాటుగానే చదువుకోవడం, అలాగే జాబ్ తెచ్చుకోవడం, సో ఇవన్నీ కూడా పెళ్లి చేసుకున్న తర్వాత జీవితం మొత్తం కూడా మారిపోయింది. అలాని భర్త మంచిగా చూసుకోవడం అంటే, ఎస్ మంచిగానే చూసుకున్నప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎలాంటిది ఉందో పిల్లోడిని తనని కూడా బయట కనీసం షాపు కూడా వెళ్ళిన కూడా ఓన్లీ తన ఫ్యామిలీ చుట్టూ ఏమైనా ఫంక్షన్స్ అయితే వెళ్ళాలి తప్ప కాకినాడలో ఇంకంతకు మించి ఏమీ లేదు అని చెప్పేసి తను చాలా బాధపడి ఆ లేఖలో రాసింది. ఏడ్చినటువంటి అచ్చులు కూడా అక్కడ కనిపించాయి. అంత దారుణంగా బాధకి లోనేటువంటి ఆవిడ సో తన తండ్రి ఇంటికి ఒక 2 years వెళ్ళినప్పుడు అక్కడ తన బాబుని బయటకు తీసుకెళ్ళడం, అదే క్రమంలో సాదికు ఆ చుట్టుపక్కలే ఉంటూ తన బాబుని ఆడించడం, తన బాబు తనకి దగ్గరైనటువంటి ఘటన, ఇవన్నీ కూడా తనకి బాగా నచ్చడం. ఆ తర్వాత ఏదో ఒక ల్యాండ్ పేపర్ల గురించి కాల్ మాట్లాడుతూ ఉన్నప్పుడు సాదిక్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు లాయర్స్ అని చెప్పి అప్రోచ్ అవ్వడం, ఫోన్ నెంబర్ తీసుకోవడం, ఇలా తన అత్తారింటికి వెళ్ళిపోయిన తర్వాత భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వీడిని కాల్ చేసి మాటలు కాస్త ఫ్రెండ్షిప్ అవడం, ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారడం, ఆ ప్రేమ వ్యవహారం కాస్త ఇంట్లో ఉన్నటువంటి అంతటిని, తనను కూడా సర్వస్వాన్ని ఇచ్చే విధంగా వెళ్ళిపోయింది. సో తర్వాత ఏం జరిగిందంటే, సాదిక్ తిన ప్రైవేట్గా ఉన్నటువంటి కొన్ని ఫొటోస్ని తీసుకొని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇంత కావాలి అంత కావాలి అంటూ కూడా బ్లాక్మెయిల్ చేసినటువంటి సాదిక్కి లొంగిపోయినటువంటి ఎవరైతే సౌజన్య ఇక పట్టలేక భర్తకి మొత్తం నిజం చెప్పేసింది. ఇక్కడ మీరు అనుకోవచ్చు, సో భర్తకు తెలియకుండా చేసింది కాబట్టి అని. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. భర్తకి చెప్పేసినటువంటి సౌజన్య, భర్త మీరు కొట్టినా నాకు విడాకులు ఇచ్చినా పర్లేదు, తన నుంచి నన్ను విడిపించండి అంటూ ప్రాధేయపడితే, సో సాదిక్ని గొడవకి తన దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు సాదిక్ తన భర్తకి మధ్య కూడా కొంచెం ఫైట్ లాగా జరిగి అక్కడ భర్త మొత్తం కూడా గాయాలు పాలైతే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత తనకి ఎక్కడంట, అది ముంబైయో కెనడా నుంచో తెప్పిస్తారంట ఆ మెడిసిన్. దాన్ని తీసుకొని, అంటే ఆ పాయిజన్ని తీసుకొని భర్తకి ఇచ్చేశారు.
అంటే భర్త చనిపోయింది అనారోగ్య పరిస్థితితో కాదు, సాదిక్ చంపేశాడు అంటూ నిజం బట్టబయలు చేసింది సౌజన్య ఆ లెటర్‌లో. తన ప్రాణాలు కాపాడుకోవడానికి, భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి హైదరాబాద్ తీసుకొచ్చిన హైదరాబాద్ కూడా వచ్చేసాడు. నువ్వు ఎవరికైతే చెప్తావో పోలీసులకి లైక్ పెద్ద పెద్ద రాజకీయ నేతలతో కూడా నాకు పేరుంది. వాళ్ళతో నేను మాట్లాడగలను. నువ్వు ఎవరికి కంప్లైంట్ చేసినా నీ కొడుకుని చంపేస్తానంటూ బెదిరించాడంట. అంటే అందరికీ తెలుసు. ఇప్పుడు ఎవరికి తెలిసినా ఖచ్చితంగా ఈ అమ్మాయి వచ్చింది కేసు పెట్టింది అనంటే తన ఫ్యామిలీని కూడా చంపేస్తాడు అని భయపడినటువంటి సౌజన్య అటు కక్కలేక మింగలేక ముందు నొయ్యి వెనకాల గొయ్యి అన్నట్టుగా నా సిచ్యువేషన్ అయిపోయింది అంటూ మా లేఖలో రాసుకున్నటువంటి మాటలు ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టిస్తూ ఉన్నాయి. బాబుని ఎక్కడ చంపేస్తాడు అనుకుంటే బాబుని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతుంది అని బాబు చదివే స్కూల్లోనే తిను స్కూల్ టీచర్గా జాయిన్ అయ్యాడట. ప్రతిరోజు నా అండర్‌లోనే ఉన్నాడు. నువ్వు ఏం పని చేసినా ఇక్కడ నీ కొడుకుని వేసేస్తాను. లేదు అనంటే నక్సలైట్స్‌కి అమ్మేస్తాను అంటూ బెదిరించాడంట. తన కొడుకు కోసమే ఉన్నటువంటి తను ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్. భర్త చనిపోయాడు. అలా అని చెప్పి పోలీసులకు ఎంక్వైరీ చేస్తారా? దీని గురించి ఏమన్నా బయటకు తీస్తే అప్పుడన్నా నిజం బయటకొస్తదని చూసింది గానీ, ఎక్కడ కూడా ఎలాంటిది లేదు. తన బ్యాంక్ ఖాతాలు, తన పిన్ నెంబర్స్, ఏటీఎం కార్డ్స్, తన తండ్రికి సంబంధించిన ఎవ్రీథింగ్ ల్యాండ్స్ అన్నీ కూడా తన ఆధీనంలోనే అండర్ కంట్రోల్‌లో పెట్టేసుకున్నాడట. ఆ లాకర్ కీస్ కూడా ఎస్‌బీఐ బ్యాంక్ లాకర్ కీస్ కూడా ఆయన దగ్గరే ఉందట. ఇది బయట చెప్తాదని ప్రతిరోజు విచ్చలవిడిగా కొట్టడము, తనకు కావాల్సినప్పుడు వెళ్ళడము, ఇంత దారుణంగా బిహేవ్ చేసి ఇంకా చాలా రాసుకొచ్చింది గానీ తను నిజంగా అసలు నాకు ఇంకా చదవలేకపోయాను నేను. వీడే నిందితుడు, అసలు వీడి గురించి ఏం మాట్లాడాలో అర్థం కావట్ల. ఇంత దారుణంగా తనకి లాస్ట్‌కి అర్థమైంది ఏంటంటే తన ఆస్తి కోసమే తనని ట్రాప్ చేసినట్టు ఆ అమ్మాయికి అర్థమైంది. చచ్చిపోతామన్నా చచ్చిపోనివ్వకుండా చేశాడు. నువ్వు చచ్చిపోవడానికి కూడా వీల్లేదన్నట్టు చేశాడు. ఏమన్నా చేస్తే తల్లిదండ్రులను కూడా బెదిరిస్తాను అని చెప్పడం. అంటే ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు నిజంగా వాళ్ళు చనిపోవడానికి కుటుంబం అంతా కూడా ఒక బలమైన కారణం ఉందని ఆ రోజు కూడా చెప్పాను. అదే ఈ కారణం అర్థమైంది కదా! ఒక బలమైన కారణం ఉండడం చేత ఇలా జరుగుతుంది. నా తండ్రికి మంచి పేరుంది. నా వల్ల అది పోవద్దు అనుకున్నా. అది పోయేలా ఉందని తల్లి, పిల్లలు అందరూ కలిసి ఈ సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత దీన్ని ఎలా తీసుకోవాలో అర్థం కానటువంటి అమ్మాయి ఖచ్చితంగా ఇది బయటకు రావాలి అనే చనిపోయే ముందే లేఖలు రాసి మరి ఈరోజు ప్రాణాలు తీసుకుంది కాబట్టి బాబు సార్ గారి నిజ స్వరూపం బయటపడింది. పోలీసులు పట్టుకోగానే అమ్మమ్మో ఐఎమ్ ఇన్నోసెంట్ అని నటించి ఈరోజు ఆ ఫ్యామిలీ ప్రాణాలు పోవడానికి ఈ దరిద్రుడు ఎదవ కారణమయ్యాడు. నిజంగా ఆ ఇంకోటి కూడా రాసింది అందులో తన ఫ్యామిలీకి వెళ్ళి చెప్పినా కూడా వాళ్ళు బాధపడ్డారండి. ఇలాంటి కొడుకు నాకు అన్నామని. కానీ అయినా కానీ వదిలిపెట్టలేదండి పాపం ఈ అమ్మాయిని. తన చెల్లి కూడా సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఆమెను కూడా కొట్టాడట. అంటే అంత క్రూయల్‌గా ఉన్నాడు. సాదికు మళ్ళీ ఇంకోటేంటంటే మతం ఇస్లాంలోకి మారమని ఒత్తిడి చేశాడంట. అది కూడా ఆ ఘనకార్యం కూడా చేసేసాడంట అయ్యగారు. ఆ తర్వాత ఇస్లాంకి సంబంధించిన బుక్కులు తీసుకొచ్చి చదవమని అండ్ ఖురానాలు రాయమని ఏవో రాస్తారంట కదా! ఐ డోంట్ నో సారీ. అవి కూడా రాయమని ఇబ్బంది పెట్టేవాడంట. ఇంకోటి కూడా అందులో చెప్పింది ఈయన ఇస్లాం పేరుని వాడుకుంటూ అన్ని నీచమైన పనులు చేస్తూ ఉన్నాడు. అంటే ఇస్లాంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు అలా ఉంటారని కాదు. కానీ వీడి వల్ల మీ మతానికి కూడా గలీజ్ నేమ్ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి డెఫినెట్‌గా ఇలాంటి వాళ్ళని మాత్రం అడ్డుకొని ఇంకొక జీవితము చిన్నాభిన్నం కాకూడదు అంటూ అందులో రాసింది. సినిమా పాటలు పాడడం, సినిమాలకి వెళ్ళడం, సంథింగ్ ఇస్లాం వాళ్ళు ఇవన్నీ చేయకూడదు. ఎన్నో దారుణమైనటువంటి ఘటనలు ఉన్నాయంట. అందులో అన్నీ కూడా పిన్ టు పిన్ నోట్ చేసింది. సో మీ కులాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి వ్యక్తి ఈయన అని చెప్పేసి కూడా అందులో రాసింది. సో ఓవరాల్‌గా మా ప్రాణాలు పోవడానికి, ఈరోజు ప్రాణాలు తీసుకోవడానికి కారణం సాదిక్. ఈ సాదిక్‌ని విడిచిపెడితే ఇంక ఎంతమంది జీవితాలు నాశనం చేస్తాడు. కేవలం ఆస్తి కోసం ఈరోజు ఒక ప్రాణాన్ని వాడే హత్య చేశాడు. ఈరోజు ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. వీడిని వదిలేయాలంటారా అంటూ తను రాసినటువంటి లేఖ నిజంగా ప్రతి ఒక్కరిని గుండె తరుక్కుపోయేలా చేస్తుంది. చూడాలి మరి సార్‌ని ఎంతవరకు ఇది వెళ్తుంది. ఇప్పటికి నిజాలు తెలిసినాక మరి ఈయనకి ఎలాంటి శిక్ష పడుతుంది లేదా ఈయన కూడా బెయిల్ మీద వదిలేస్తారా అనేది తెలియాల్సింది. ఇది ఈ విషాద ఘటన. ఇంకొక విషయంతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.